ప్రైజ్ ది లార్డ్. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము సమాధానపరచువారిగా, ఇతరులను దేవునితో సమాధానపరచువారిగా, మనము సమాధానమును కాపాడుకునేవారిగా బ్రతుకుదుముగాక. అట్టి జీవితం నిజముగా దేవునికి కుమారులుగా కుమార్తెలుగా పిలువబడే ఒక ధన్యకరమైన జీవితం. మనం మాట ద్వారా, మన క్రియల ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఎవరికి అశాంతి కలిగించక, అసమాధానము కలిగించక, ఇతరులను దేవునిలో నుండి తొలగిపోయే విధముగా ప్రవర్తించక, మనము సమాధానపరచు సువార్తను, పరిచర్యను కలిగి ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. మీకు కుమారులుగా మేము పిలువబడాలి, మీకు పిల్లలుగా మేము చేయబడాలి అంటే మేము ఒకరితో ఒకరు సమాధానముగా ఉండాలి అని, మాకు కలిగిన సమాధానాన్ని మేము కాపాడుకోవాలి అని, ఇతరులను మీతో సమాధానపరచు పరిచర్య మేము కలిగి ఉండాలి అని అయ్యా, మీరు మాట్లాడిన మాటలను బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపను బట్టి స్తోత్రాలయ్యా. ఎందరైతే బిడ్డలు అటు సమాధానకరమైన మార్గాలలో నడుచుకుంటున్నారో వారిని బట్టి మీ స్తోత్రాలు. అశాంతితో, అసమాధానముతో ఉంటున్నారు అటు బిడ్డలను ఇప్పుడే మీరు దర్శించండి నాన్న. అశాంతికి కారణమైన ప్రతి సమస్యను మీరు పరిష్కరించండి. నెమ్మదిని కలుగు చేసి సమాధానముతో నింపి మీ కృపతో బలపరుచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఈ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ ఈ లింక్ అనేకులకు షేర్ చేయండి. వాగ్దానాన్ని మీరు రిసీవ్ చేసుకొని ఇతరులకు కూడా షేర్ చేసి వారిని కూడా బలపరచండి. వారిని దేవునితో సమాధానపరచు ఈ పరిచర్యలో మీరు పాలిభాగస్తులుగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.